అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇదెక్కడి ప్రజాపాలన? ప్రతిపక్ష లీడర్లు అయితే ఫిర్యాదిచ్చే స్వేచ్ఛ కూడా లేదా? అధికార పార్టీల మీద ఫిర్యాదులు తీసుకోవద్దని రాజ్యాంగంలో ఏమన్నా రాసున్నదా? పాడి కౌశికన్న ఫిర్యాదు ఇచ్చేందుకు పోతే ఫిర్యాదు తీసుకోకుండా ఉల్టా ఆయన మీదనే కేసులు పెడుతుంది మన సర్కార్. అంటే ఏ తీర్లున్నదో చూడుండ్రి ప్రజాపాలన. అట్లనే హరీష్ అన్నను కూడా అరెస్ట్ చేసుకొని పోయిండ్రు. నిన్న బంజారాయిల్స్ పిఎస్లకు పోయి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని మాకు అనుమానం ఉన్నది, ఇంటెలిజెన్స్ చీఫ్ సార్ మీద కేసు పెడతాం, కేసు రాసుకోనరంటే కేసు రాసుకోకుండా పనుందని వెళ్ళిపోయిండు బంజారాయిల్స్ సిఐ సారు. అరే కేసు పెడితే తీసుకోకుండా అట్లా వెళ్ళిపోతారేని సారు అని సీఐని నిలదీసిండు కౌశిక్ అన్న. కానీ ప్రభుత్వాధికారి విధులకు ఆటంకం చేసిండన్న కారణం చెప్పి కౌశిక్ అన్న మీద కేసు రాసిండ్రు పోలీసోళ్ళు. పొద్దుగాలని ఎవరో పెద్ద కరడు గట్టిన నేరగాన్ని అరెస్ట్ చేసేందుకు పోయినట్టు, ఎంతో పెద్ద కల్లోలాలైనట్టు వందల మంది పోలీసోళ్లను కౌశిక్ అన్న ఇంటి ముంగట పెట్టిండ్రు. ఏ క్షణంలోనైనా కౌశిక్ని అరెస్టు చేయొచ్చు అని మీడియాకు లీకులు ఇస్తుండ్రు. ఎందుకు ఇదంతా? ఆయన ఇచ్చిన కంప్లైంట్లు తీసుకోకపోయేందుకు కారణం ఏంది? పిటిషన్ ఇస్తే తీసుకోవాలి, విచారణ చేసుడే కదా పోలీసుల డ్యూటీ. మరి ఎందుకు తప్పించుకో చూసిండ్రు తీసుకోకుండా అన్నది అర్థమైతలేదు ఎవరికి. ప్రభుత్వం చేసే అన్యాయాన్ని, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు, ఎండగడితే కేసులు, ప్రజా గొంతుకల వినిపిస్తే కేసులు అని ట్విట్టర్లో మండిపడుతుండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. ఇక కేసులకు భయపడేటోళ్ళం కాదు, ఎన్ని కేసులు పెట్టినా మళ్ళా కొట్లాడుతూనే ఉంటామని యాద్ చేస్తుండు. అట్లనే కౌశిక్ అన్న ఇంటికి పోయిన హరీష్ అన్నను కూడా అరెస్టు చేసిండ్రు. ఇగో ఇట్లున్నది ప్రజాస్వామ్యం అని చెప్పేసి మండిపడుతుండ్రు ఈ ముచ్చటెరికైన నెటిజన్లు.